ఈ చంద్రచూడ్ లేదంటే ఈ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన 7 జడ్జిలు రాజ్యాంగ నిర్మాణ సభ అంటే గొప్ప వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గొప్ప వాళ్ళు. ఇవాళ మీరు ఇంద్రశాని కేసు రిజర్వేషన్ అంశంలో చాలా స్పష్టమైన కేసు. 9 మంది జడ్జిలు ఇచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 కాదు, 9 మంది జడ్జెస్. ఆ 9 మంది జడ్జెస్లో క్రిమి లేయర్ బీసీలకు కూడా వర్తించని చెప్పింది, బీసీలకు కూడా వర్తించదని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తిస్తుంది ఇది? నీ మైనార్టీ జడ్జిమెంట్ ఎట్లా వర్తిస్తుంది? నువ్వు 7 మెంబర్స్ 6 కదా అనుకూలంగా ఇచ్చారు, ఒకరు వ్యతిరేకించారు కదా. నువ్వు 6 గొప్పలా 9 మంది గొప్పలా? ఎక్కువ వాళ్ళది మెజార్టీ అవుతా, నీది మెజార్టీ అవుతుందా? అట్లా అంతే ఇదిగా. సో ఇవాళ నెక్స్ట్ క్రిమి లేయర్ అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఇవాళ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు.